ఇది వెనక సైడ్, ముందు సైడ్ వెళ్దాం రండి, టెంపుల్ చూపిస్తాం మీకు ఎంత బాగుంటుంది. అన్నయ్య వాళ్ళ ఇంటి పక్క నుండి నేను చూపించాను కదా టెంపుల్, లైట్లు చిన్నగా కనబడ్డాయి మీకు. ఇప్పుడు నేను ముందుకు వచ్చాను, ఈరోజు పౌర్ణమి కాబట్టి నేను దీపాలు వెలిగేయడం కోసం వచ్చాను. వీళ్ళంతా నా ఫాలోవర్స్, మా ఊరోళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేను నూనె, అగరబత్తులు అన్నీ తీసుకున్నాను, ప్రతి ఒక్కటి అక్కడ దీపం వెలిగేయడానికి 360 ఒత్తులు తీసుకున్నాను. ఇంక వెళ్తాను అక్కడ టెంపుల్ దగ్గర కూడా వెళ్తాను రండి, ఎందుకంటే మనం అగ్గిపెట్టెతోని మాత్రం దీపాంతాలు వెలిగేయకూడదు. అందుకోసం నేను అన్ని అగరబత్తులు తీసుకున్నాను, ఆరతి కప్పులు తీసుకున్నాను, నూనె తీసుకున్నాను. నూనె పోసేసి ఆ ఆరతి కప్పుల పైన పెట్టేసి మనం దీపం వెలిగించుకుంటే మంచిది అగరబత్తులతోని. ఫస్ట్ అయితే ముగ్గేసి అన్నీ చేస్తాను. ఇప్పుడైతే టెంపుల్ కాడికి వచ్చాను రండి, చూద్దాం. ఇది చూసారా, పైన 360 మెట్లు ఎక్కినాక మళ్ళీ ఆ పైన కూడా మనకు ఇంచుమించు ఒక 60-70 మెట్లు ఉంటాయి. ఆ పైకి ఎక్కితేనే మనకు అఖండ జ్యోతి వెలిగిస్తారండి అక్కడ. నేనైతే విడుదలుగా నేను 3 వీడియోలు వేసి పెడుతున్నాను, దయచేసి చూడండి. ఎందుకంటే అన్నీ చూస్తేనే కదా అర్థమవుతుంది. లక్ష్మీ నరసింహస్వామి, జనగాం జిల్లా పాలకుర్తి, అద్భుతమైన టెంపుల్. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆ టెంపుల్కి ఇంకొక పేరు కూడా ఉంది, హరిహరుల టెంపుల్ కూడా అంటారు. హరిహరులు అంటే శ్రీమన్నారాయణ, విష్ణుమూర్తి, లక్ష్మీ నరసింహస్వామి, శివుడు అందరు కలిసి ఉంటారు కాబట్టి హరిహరుల టెంపుల్ అంటారు, నరసింహస్వామి టెంపుల్ అంటారు, సోమన్న టెంపుల్ అంటారు. అన్ని రకాలుగా పిలుస్తారు ఆయన. మేము చిన్నప్పుడైతే సోమన్న టెంపుల్ అనేవాళ్ళం. లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు కాబట్టి లక్ష్మీ నరసింహ టెంపుల్ అని అంటారు. ఇంకా అక్కడైతే చాలా అద్భుతంగా పౌర్ణమి రోజు అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది. నేనైతే ఇది చాలా ఏళ్ళ తర్వాత వెళ్ళాను నేను, ఎందుకంటే ప్రతిసారి అరుణాచలం వెళ్తున్నాను. అక్కడ శివయ్యని దర్శనం చేసుకుంటాను. అరుణాచలం వెళ్ళి పౌర్ణమి రోజు ఆడు ఉండి గిరి ప్రదక్షిణ చేసి నేను దర్శనం చేసుకుంటాను. అయితే ఈసారి మాత్రం నేను మా ఊరికి వచ్చానండి. నాకు ఫస్ట్ చాలా ఏళ్ళ తర్వాత చూశాను కాబట్టి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అక్కడ ఎలా జరుగుతుందో అరుణాచలంలో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. చూస్తానికైతే కళ్ళు సరిపోలేదు. నేనైతే 4 వీడియోలు పెట్టుతున్నానండి, దయచేసి చూడండి. ప్రతి వీడియో చూస్తే అర్థమవుతుంది. చూడండి, వీళ్ళు ఎక్కడెక్కడ నుండి వచ్చేసి నాట్యం ఆడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ మాటలలో కూడా ఇందాం, లాస్ట్లో వాళ్ళ మాటలు కూడా చెప్తారు ఎక్కడి నుండి వచ్చింది కూడా. అంటే భక్తి అలా ఉంటుంది, ఎక్కడెక్కడి నుండి వస్తారు. ఖచ్చితంగా ఇక్కడ మాత్రం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. అనుకున్న పనులు అయితే సక్సెస్ అయితే. ఇది ఉచిరి చెట్టు చూసారు కదా, ఉచిరి చెట్టు కింద దీపాలు వెలిగించాను నేను. మా మా ఇంటి దగ్గర వెలిగించొచ్చాను. మళ్ళీ ఇక్కడ మాత్రం బిలోపత్రి చెట్టు కింద వెలిగించానండి నేను దీపాంతలు. ఎందుకంటే ఉచిరి చెట్టు, బిలోపత్రి చెట్టు అయితే చాలా పెద్దగా ఉంటుందండి. చూడడానికైతే గుమ్మురుగా ఉంటుంది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. దయచేసి నేను మా ఇంటి దగ్గర చేసిన పూజ కూడా పెడతాను, అది కూడా చూడండి. ఉసిరి చెట్టు చూడండి ఎంత బాగుంది అసలు. నేనైతే అంటే మనం అడవిలలో చూస్తాం కానీ ఇలా టెంపుల్ దగ్గర ఊర్లలో ఎంత పెద్దగా ఉంటుంది అంటే, ఇగో ఇది బిలోపత్రి చెట్టు అండి. ఇది బిలోపత్రి, అది ఉసిరి చెట్టు, పక్కకే దీపాంతలు వెలిగిస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. ఆ శివయ్య అందరిని చల్లగా చూడాలి, ఏ ఆపద రాకుండా కాపాడాలి. మీకు మీద మనసులో కోరికలు ఉంటే నెరవేరాలంటే ఖచ్చితంగా మీరు జనగాం జిల్లా పాలకుర్తికి వెళ్ళి ఆ తండ్రిని దర్శనం చేసుకోండి. ఎలాంటి కోరికలు నెరవేరుతాయి, ఎన్ని కష్టాలను వెళ్ళిపోతాయి. ఆ తండ్రి అనుకుంటే ఖచ్చితంగా మనకు వరాలు ఇచ్చే తండ్రి. కొంగు బంగారం చేస్తాడు నరసింహస్వామి అంటే. దర్శనం చేసుకుంటేనే అర్థమవుతుంది. ఒక్కసారి వెళ్ళి చూడండి, తెలుస్తుంది. మన హైదరాబాద్కి కూడా ఎంతో దూరం లేదు, 135 కిలోమీటర్లు ఉంటుంది. జనగాం ఇక్కడ నుండి, మన హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్లు, అక్కడ నుండి 35 కిలోమీటర్ల లోపే ఉంటుంది. చక్కగా ఒకటే రోడ్డు. జనగాం వెళ్ళామంటే జనగాం నుండి రైట్ తీసుకుంటే సీదా ఒకటే రోడ్డు. పెట్రోల్ బంక్ దగ్గర లెఫ్ట్ సైడ్ తీసుకుంటే పాలకుర్తికి వెళ్ళేంత వరకు సీదా ఒకటే రోడ్ ఉంటుందండి. కన్ఫ్యూజ్ కానీ అవసరమే లేదు. వెళ్ళాలనుకున్న వాళ్ళ కోసం నేను అడ్రస్ చెప్తున్నానండి. చాలా అద్భుతమైన టెంపుల్, వెళ్ళి దర్శనం చేసుకోండి. మేమైతే పౌర్ణమి రోజు చాలా సంతోషంగా దర్శనం చేసుకొని మీ అందరికి దర్శనం కావాలని నేను ఈ వీడియో మొత్తం తీసి పెడుతున్నాను. దయచేసి వీడియో అయితే చూడండి. వీళ్ళ మాటలలో కూడా విందామండి. చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశారు, ఎంత చక్కగా. పీఠాధిపతి కూడా వచ్చాడండి ఇక్కడ. మన ఇక్కడ నుండి వచ్చాడంట, మాకు తెలియదు, ఐడియా లేదు. కీసరగుట్ట నుండి వచ్చాడటండి. కీసర ఉంది కదా, కీసర దగ్గర పీఠాధిపతి ఉన్నాడు కదా, ఆయన వచ్చాడు. మా ఊరు ఎమ్మెల్యే వచ్చింది. అందరు కలిసి పూజలు చేసి అఖండ జ్యోతి వెలిగిస్తారండి. ఆ వీడియో కూడా పెడతాను చూడండి. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని నేను దీపాంతలు వెలిగించుకున్నాను, ఎదురుగా కనిపిస్తున్నాను కదా, దీపాంతలు వెలిగించుకున్నాను. బిలోపత్రి చెట్టు కింద వెలిగించాను నేను, ఎందుకంటే ఇంటి దగ్గర మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉసిరి చెట్టు ఉంది పెద్దది, అక్కడ దాని కింద వెలిగించేసి చక్కగా దాని కిందనే అన్ని పూజలు చేసుకుని వచ్చాం. మళ్ళీ ఇక్కడికి వచ్చాక నేను బిలోపత్రి చెట్టు కింద వెలిగించాను ఆ శివయ్య దగ్గర. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈరోజు మా అన్నయ్య వాళ్ళకి అంత పద్మశాలిస్తాం అండి మేము. అక్కడ పద్మశాలిస్ అన్ని పూజలు బాగా చేస్తారు. శివరాత్రి అప్పుడైతే ఇప్పుడు ఏమంటారు, మంట పెట్టేసి బొగ్గులు చేసి ఆ మంటల మించి నడుపుతారండి. చాలా అద్భుతం అనిపిస్తుంది అక్కడ. కానీ నేను ఇప్పటివరకు అయితే అలా నడవలేదు. మా అన్నయ్య అయితే ప్రతి సంవత్సరం నడుపుతాడు.
అసలు ఆయన కాళ్ళకు కూడా ఏం కాలవు, అలా ఉంటుంది. ఎందుకంటే మా అన్నయ్య జర్నలిస్టు అక్కడ విలేకరుగా చేస్తాడు. కానీ నాకైతే చక్కని దర్శనం అవుతుందండి. అంటే ప్రతి వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు, వెళ్ళి ఆ తండ్రి మీద భక్తి ఉంటే ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు. ఎవరైనా ఎక్కడున్నా పోయి దర్శనం చేసుకోవచ్చు. మా వదిన పూజ చేస్తుంది అక్కడ, ఎందుకంటే అక్కడ ఎదురుగా కూర్చుంది, పూజ చేస్తుంది మంచిగా. ఎంత చక్కగా అంటే నిమ్మలంగా ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి ఎవ్వరికి వాళ్ళకు ఉసిరి చెట్లు, బిల్వపత్రి చెట్లు ప్రతి ఒక్కటి ఉంది కాబట్టి మనశ్శాంతిగా పూజ చేసుకోవచ్చు. దయచేసి వీడియో మొత్తం చూశాక ఒక్కసారి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో కూడా అందరు చూస్తే దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అందరూ మంచి అవ్వాలి కదా. మనం ఒక్కరం మంచి అవ్వడం అన్నది కాదు, ప్రతి వారికి మంచి జరగాలని నేను కోరుకునేది. అందరూ ఆ తండ్రి దగ్గరికి వెళ్తే కష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తండ్రి దగ్గర తీసుకుని ఓదార్చి దగ్గరగా మన కోరిక నెరవేర్చి మనకు ఏ ఆశలైనా నెరవేర్చి సంతోషంగా చూస్తాడు. ఇప్పుడు ఈ బోనాలండి, బోనాలన్నీ ఎత్తుకొని వెళ్ళి ముందట పెట్టేసి పూజలు చేసినాక అఖండ జ్యోతి వెలిగేయడానికి పైకి వెళ్తారు, కొండపైకి. కొండపైన వెళ్ళి ఎక్కి అవి వెలిగించినాక వస్తారండి. అది ఆ జ్యోతి కూడా నేను లాస్ట్లో పెడతానండి, చూడండి. నేను వేరే వీడియోలన్నా పెడతాను, ఈ వీడియోలన్నా పెడతాను, దయచేసి చూడండి. చాలా అద్భుతమైన పూజలు జరుగుతాయండి. అసలు చూడడానికైతే కళ్ళు అయితే సరిపోవు. లాస్ట్లో వాళ్ళ మాటలలో కూడా వినండి, వాళ్ళ డ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చారో. వీళ్ళంతా నల్గొండ, మన సూర్యాపేట, హైదరాబాద్ నుండి ఎక్కడెక్కడి నుండి వచ్చారటండి. నాకైతే ఎంతో కళ్ళ పండగ అనిపించింది. నేను చాలా ఏళ్ళ తర్వాత వెళ్ళాను కాబట్టి ఆ తండ్రి దీవెనలు అందరికి ఉండాలి. చాలా కొన్ని వేల మంది వచ్చారండి. అసలు కాలు పెట్టడానికి కూడా సందు లేదు. మా ఊర్లో నేనైతే ఇంతమందిని చూడడం అన్నది నేను చిన్నప్పుడు కూడా ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే పల్లెటూరు ఉండేది మాది ఒకప్పుడు. ఇప్పుడు మంచిగానే చేశారు. అంటే ఎర్రపల్లి దయాకర్ గారు మంచిగా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అమ్మాయి కూడా వచ్చింది, ఎమ్మెల్యేగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది పాప కూడా. ఆమెను గెలిపించుకోవడానికి ట్రై చేయండి అందరూ. మంచిగా చేసే వాళ్ళని ఎవరిని మనం దూరం చేసుకోకూడదు. చాలా మటుకైతే కాంగ్రెస్ కూడా ఇప్పుడు మంచిగా చేస్తుంది కాబట్టి అమ్మాయిని గెలిపిస్తే మా ఊర్లో మంచిగా అవుతుంది, ఇంకా మంచిగా అవుతుంది. మా పాలకుర్తి అవ్వాలి. ఎందుకంటే ఒక అద్భుతమైన టెంపుల్ ఉన్నాయి. ఇంకొక టెంపుల్ కూడా ఉందండి. ఆ టెంపుల్ మేము జీడికంటి రాముల వారాన్ని ప్రసాదం పెడతామండి. ఇప్పుడు ఈ కార్తీక మాసానికి అంత పండుగ అయిపోయినాక దీపాంతలంతా ముట్టించినాక ఆ వీడియో కూడా పెడతానండి. జీడికంటి రాముల వారి ప్రసాదం అని గట్టిగా కేక్ వేసి ప్రసాదం పెట్టాలి అందరిని పిలిచి. అది ఖచ్చితంగా అంటారు, మా వదిన గారు అంటారు, చూద్దురు. కాకపోతే అది వేరే వీడియో పెడుతున్నాను. చూసారు కదా ఇక్కడ గుడి ముంగట ఎంత చక్కగా తండ్రి శివయ్యను లింగ రూపంలో చూపిస్తున్నారు, చూసారా? అది ఎందుకంటే కళ్ళు సరిపోవు మనకి ఇలాంటి చూడడానికి. ఏదో జన్మల పుణ్యం చేస్తేనే ఈ వీడియో మీ దగ్గర చేరుతుంది. ఖచ్చితంగా చేరిన వాళ్ళకైతే ఓం నమ శివాయని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి చూస్తే మీ అందరికి పుణ్యం దక్కుతుంది. ఎక్కడి నుండి వచ్చారా మీరు? సూర్యాపేట. అందరు ఒకటే ఊరా? అందరు ఒకటే ఊరా? నేను అందరిని తీస్తా. ఎవరైనా ఒకరు మాట్లాడితే అందరిని తీస్తా. అందరు వస్తారు. ఎక్కడండి మీది? ఎక్కడ? సూర్యాపేట జిల్లా. మీదండి? అందరు ఒక దగ్గర నుంచి వచ్చారా? ప్రతి టెంపుల్కి ఇలాగే వెళ్తారా? అంటే ప్రోగ్రామ్ ఉంటే పిలిచి వస్తారా? ఎక్కడ ఉన్నా? ఓకే ఓకే. మీ నెంబర్? ఓకే ఓకే, నేను చెప్తానులే అండి. అయితే మీరు యూట్యూబ్లో నేను పెడతాను, చూడండి. నాది యూట్యూబర్, నేను కూడా మిమ్మల్ని పెడతాను నేను యూట్యూబ్లో, చూడండి, వస్తుంది ఖచ్చితంగా.